నమస్తే అండి, వెల్కమ్ టు అమరావతి హబ్. ఈరోజు అమరావతి లేటెస్ట్ డెవలప్మెంట్స్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు అమరావతిలో మెయిన్ టూరిజంని డెవలప్ చేయడానికి మెయిన్ టార్గెట్గా పెట్టారు. ఈ టూరిజం వచ్చేసి అమరావతి సరౌండింగ్, విజయవాడ ఈ సరౌండింగ్స్ అంతా ఉంటుంది. ఫస్ట్ ఈ టూరిజం డెవలప్మెంట్లో మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ భవానీ టెంపుల్, భవానీ అమ్మవారి గుడి నుంచి ఇటు బరం పార్కు తర్వాత భవానీ ఐలాండ్, ఇది మొత్తం డెవలప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారండి. ఇక్కడ అమరావతి గుడి వరకు ఉంటుంది. ఈ డెవలప్మెంట్ అంతా కృష్ణానది ఒడ్డున ఇది మొత్తం 4 లైన్స్ హైవే వేస్తారండి. ఇందులో అమ్యూజ్మెంట్ పార్క్స్, వాటర్ స్పోర్ట్స్ అలాంటివన్నీ ఇందులో అరేంజ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి దాములూరు వైకుంఠపురం అని ఇక్కడ ఒకటి రిజర్వాయర్ వస్తుందండి. ఈ రిజర్వాయర్ దగ్గర కూడా వాటర్ స్పోర్ట్స్ అన్నీ ఉంటాయి. ముందుకు వస్తే ఇంకా అమరావతి టెంపుల్ అండి, అమరావతి గుడిది ఇది. ఇక్కడ అమరావతి టెంపుల్లో కూడా డెవలప్మెంట్ జరుగుతుంది ఆల్రెడీ. ఇక్కడ 25 crores ఆల్రెడీ డెవలప్మెంట్ జరుగుతుంది. ఈ ఏరియా అంతా టూరిజంగా డెవలప్ చేయడానికి ఈ అమరావతి, చెవిటికొల్లు, ఈ వైకుంఠపురం, దాములూరు ఇక్కడ కూడా ఒక రిజర్వాయర్ వస్తుంది. ఇక్కడ అంతా వాటర్ స్పోర్ట్స్, అమ్యూజ్మెంట్ పార్క్స్ ఇవన్నీ డెవలప్ చేస్తారు. ఈ కృష్ణానదికి 2 వైపులా ఈ టూరిజం డెవలప్ అవుతుంది. అంతేకాకుండా కొండపల్లి, కొండవీడు, మంగళగిరి ఇవన్నీ కూడా టూరిజంలో యాడ్ చేస్తారు. దీని కింద ప్రసాద్ పథకం అని సెంట్రల్ గవర్నమెంట్ 1000 కోట్లు దీనికి కేటాయిస్తుంది. ఈ టూరిజం డెవలప్మెంట్కి 1000 కోట్లు కేటాయిస్తుంది. ఈ 1000 కోట్లతో పాటు స్టేట్ గవర్నమెంట్ కూడా కొంత ఫండ్స్ ఏర్పాటు చేసి టూరిజం మీద ఇన్కమ్ని బాగా ఇన్కమ్ వచ్చేటట్టు డెవలప్ చేస్తున్నారు. పార్కులో వచ్చే 5 yearsలో 4000 crores ఇన్వెస్ట్ చేయాలని గవర్నమెంట్ భావిస్తుంది. ఇంతేకాకుండా ప్రైవేటు కంపెనీస్ని కూడా ఇన్వైట్ చేస్తారు. ఇందులో ప్రైవేట్ కంపెనీలు అమ్యూజ్మెంట్ పార్క్స్ చాలా ఇవి ఉంటాయి కాబట్టి అవి కూడా డెవలప్ అవుతాయి. ఈ అమరావతి రాజధానిలో మెయిన్ ఎడ్యుకేషను, మెడికల్, టూరిజం మెయిన్గా డెవలప్ చేయడానికి ప్లాన్ చేశారు. దీనివల్ల ఎక్కువ ఇన్కమ్ రావడానికి గవర్నమెంట్కి కూడా మంచి ఇన్కమ్ వచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నారు. ఫ్యూచర్ 5 yearsలో టూరిజం పూర్తిగా డెవలప్ అయింది. ఈ అమరావతి ఏరియా మెయిన్ ఏంటంటే హైదరాబాద్ నుంచి కానీ మెయిన్ సిటీస్ నుంచి కానీ ఇక్కడికి రావడానికి టూరిజం డెవలప్మెంట్ వచ్చే విధంగా ఇక్కడ టెంపుల్ టూరిజం కూడా డెవలప్ అయింది. ఇటు అమరావతి టెంపుల్ ఉంటుంది, అమరలింగేశ్వర స్వామి. మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ విజయవాడలో దుర్గామల్లేశ్వర అమ్మవారి స్వామి ఉంటుంది. ఇవన్నీ టెంపుల్ టూరిజం కూడా డెవలప్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. వీటితో పాటు డెవలప్ చేస్తున్నారు. ఈ విధంగా టెంపుల్ టూరిజంతో పాటు ఈ ఏరియా అంతా అమ్యూజ్మెంట్ పార్క్స్, డెవలప్మెంట్స్, ఎంటర్టైన్మెంట్ ఇదంతా కృష్ణానది రివర్ ఆనుకొనే వస్తుంది. పూర్తిగా అమరావతిలో టూరిజం మీద ఎక్కువ ఇన్కమ్ రావడానికి ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే 5 yearsలో 5000 కోట్లు దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. ఫ్యూచర్ మొత్తం టూరిజం మెయిన్ ఇన్కమ్గా ఏపీకి ఈ ఏరియాలోనే వస్తుంది కాబట్టి ఈ ఏరియా మొత్తం పూర్తిగా టూరిజం మీద డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.